నమస్తే. వెల్కమ్ టు 1 టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్. రాష్ట్రానికి మరో 20 పోర్టులు సీఎం చంద్రబాబు. ఏఐతో గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యం. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఓటర్ల జాబితాలో నా పేరు తీసేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అమెరికా జైలులో తెలంగాణ యువకుడి ఆత్మహత్య. లోకేష్ తప్పుడు ప్రచారం వద్దు, ఖచ్చితంగా నిలదీస్తాం పొన్నాం. జగన్ని ఆపడం చంద్రబాబు చిట్టినాయుడు తరం కాదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు. గచ్చిబౌలి అభివృద్ధికి అక్కడి క్రీడా మైదానాలే కారణం సీఎం రేవంత్. రజనీకాంత్ కాళ్ళు మొక్కిన బాలీవుడ్ హీరో వీడియో వైరల్. పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం, చెరువులైన రహదారులు. మతరాజ్యంగా మార్చే కుట్ర, బీజేపీపై సోనియా గాంధీ తీవ్ర విమర్శ. ఆయన చేతిలో తోలుబొమ్మ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శ. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది, ఈసీపై రాహుల్ ధ్వజం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, ఏపీ మంత్రి లోకేష్ పై ఉత్తమ్ వార్నింగ్. బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. జమ్మూ కాశ్మీర్ లోయలో పడిన కారు, ఇద్దరు దుర్మరణం. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి, అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది సీఎం ఫడ్నవీస్. తేజస్వి ఆరోపణలు అబద్ధం, ఓటర్ల జాబితాలో ఆయన పేరు ఉంది ఎన్నికల సంఘం. నవభారత్ శత్రువులకు కాలభైరవుడు ప్రధాని మోదీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, ఆధారాలున్నాయి రాహుల్ గాంధీ. హాస్టల్ టెర్రస్ పై నుంచి దూకి ఐఐటి బాంబే విద్యార్థి ఆత్మహత్య. ఆయన దగ్గర ఆటం బాంబు ఉంటే పేల్చనివ్వండి, రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి సటాయర్. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదన్న సిబ్బంది, అగ్గిపుల్ల గీసి ట్యాంక్ పైకి విసిరిన బైకర్. మరోసారి సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్, 70కి పైగా దేశాలపై పెరిగిన తారీఫులు. ఐర్లాండ్లో జాత్యహంకార దాడి, భారతీయుల్ని చితకబాదేశారు.